కళ్ళము నూర్చే ఎద్దు నోటికి చిక్కము కట్టవద్దు అని ఒక వాక్యాన్ని మనము వింటాము. రెండవదిగా మనము గమనిస్తే పనివాడు జీతానికి పాత్రుడు. సో ఈ రెండు మాటలు కూడా మనము గమనిస్తున్నాము. అలాగే అప్పటి కాలము నుండి ఇప్పటి కాలము వరకు ఈ లోకము నిలిచి ఉన్నంత వరకు వాక్య ఉపదేశము అనేది జరుగుతూ ఉంటుంది. మరి వాక్య ఉపదేశమును పొందేవారు కూడా ఉంటారు. వాక్యము ఉపదేశమును కోరుకొనని వారికి వాక్యోపదేశకులు ఉండరు. కాబట్టి మీకు వాక్యము కావాలి, మీరు వాక్యమును వినాలి అంటే వాక్యమును బోధించే బోధకులు ఉండాలి, కావాలి. కాబట్టి వాక్యమును, దేవుని యొక్క వాక్యమును వినువారైన మీరు